సో ఈ వాక్యము మన హృదయంలో నివాసం చేయాలంటే ఆయా సందర్భాల్లో ఆయా కార్యాలు దేవుడు జరిగిస్తూనే ఉంటాడు. దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి. దేవుని వాక్యానికి యోగ్యమైన స్థలం ఉండాలి. ఒకసారి దేవుడు మాట్లాడుతూ అన్నాడు, రా పైకి, నేను నీతో మాట్లాడాలి. కేసు బుక్ అయింది, రమ్మన్నాడు. హియరింగ్ ఉంది. అంతలో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఇంకా భక్తుడు వెయిట్ చేస్తా ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఎప్పుడు మాట్లాడతాడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. అంతలో పెద్ద గాలి వచ్చింది. ఎంత పెద్ద గాలి అంటే పెద్ద పెద్ద రాళ్ళు పగిలిపోయాయి. చెప్పండి, రాళ్ళు ఏమయ్యాయి? అంత పెద్ద గాలి వచ్చింది. పెద్ద పెద్ద రాళ్ళన్నీ కింద పడిపోయాయి. పెద్ద గాలి వస్తే రాళ్ళన్నీ ఒక్కసారి పటాలని పగిలిపోయాయి. దేవుడే వస్తున్నాడు అనుకున్నాడు. అంతలో దేవుడు అంటాడు, ఆ గాలిలో దేవుడు లేడు. గాలిలో దేవుడు లేడు. అంతలో పెద్ద భూకంపం వచ్చింది. ఎంత పెద్ద కంపం అంటే ప్రకంపనం, అంత భూమి అంతా అదిరిపోయింది. దేవుడు వచ్చాడేమో అనుకున్నారు. వాక్యం సెలవిస్తుంది, ఆ భూకంపంలో దేవుడు లేడు. అంతలో పిడుగు పడింది, ఉరుము ఉరిమింది, అగ్ని కురిసింది. అగ్నిలో ఉన్నాడేమో అనుకున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, అగ్నిలో దేవుడు లేడు. కొద్దిసేపు అయినాక ఒక ప్రశాంతమైన వాతావరణం వచ్చింది. పీస్ఫుల్, నెమ్మదిగా ఉంది వాతావరణం, ప్రశాంతంగా ఉంది వాతావరణం. సడన్లో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడయ్యా నీ హృదయంలో మాట్లాడతాడు? నువ్వు తుఫాన్లో కొట్టుకుపోతున్నప్పుడు కాదు, నీ బ్రతుకులో రకరకాల ప్రకంపనలు, భూకంపాలు. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడంటే నీ హృదయంలో ఒక ప్రశాంతత కలిగినప్పుడు.